చూడండి, మగ్దలేని మరియ యేసయ్య స్వరమును వినే వరకు ఆమె ప్రార్థనలో నుండి లేవలేదు. మనము కూడా యేసయ్య స్వరమును వినే వరకు ప్రతి దినము గడపగలిగితే, ప్రార్థన అనే హారమును మనము ధరించుకుంటే శ్రమలను, శోధనలను, బాధలను, శత్రువులను అవలీలగా మనము జయించగలుగుతాం. ఉపవాస ప్రార్థన ప్రభువుతో సహవాసము చేయుట. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభువుతో సహవాసం ఏర్పడుతుంది. వ్యక్తిగత ప్రార్థన దేవునికి నిన్ను స్నేహితునిగా మారుస్తుంది. అబ్రహాము గారు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపాడు గనక దేవుడు అంటున్నాడు, అబ్రహాము నా స్నేహితుడు, అతనికి చెప్పకుండా నేనేమి చేయను అంటున్నాడు దేవుడు. నువ్వు దేవునికి స్నేహితుడు ఎప్పుడైపోతావు? ఏకాంతముగా యేసుతో గడిపినప్పుడు మాత్రమే. పట్టుదల గల ప్రార్థన నీ జీవితంలో కార్యములను సఫలపరుస్తుంది. హల్లెలూయా. కనుక పట్టుదలతో కూడిన ప్రార్థన మన జీవితంలో కార్యాలను సాధ్యం చేస్తుంది. 18వ కీర్తన 3వ వచనం, యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించెను. నీ చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చేది ప్రార్థన. నీ దీపమును వెలిగించేది ప్రార్థన. నీ చుట్టూ ఉన్న చీకటిని పారద్రోలేది ప్రార్థన. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని సన్నిధిలో గడిపేవారు చక్కగా నిలబడతారు. వారు పాపములో పడిపోరు, శాపములో పడిపోరు, లోకములో పడిపోరు. దేవునితో చక్కగా కుడికి ఎడమకు తొలగకుండా తిన్నగా నడుస్తారు. ఎవరు? ప్రార్థనలో గడిపేవారు. కనుక ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, ఎన్నో విషయాలు ప్రార్థన అనే హారమును మనం ధరించుకోవటం ద్వారా వీటన్నిటినీ మనము జయించగలుగుతాము. హల్లెలూయా. అంతేకాదు, ప్రార్థన మన ముఖ వర్చస్సును మార్చివేస్తుంది. మోషే ఏం చేశాడండి? 40 దినాలు ఆహారం మాని, నీళ్లు మాని, మంచుకు తడుస్తూ, ఎండకెండుతూ దేవుని సన్నిధిలో గడిపినప్పుడు 2 రాతి పలకలు 10 ఆజ్ఞలు యేసయ్య ఇచ్చిన తర్వాత కొండ దిగి క్రిందకొస్తే మోషే ముఖమును చూచి ఇశ్రాయేలు భయపడ్డారంట. ఎందుకంటే ఆయన ముఖము మెరిసిపోతుంది, మహిమతో, ప్రభావముతో నింపబడి ఉంది. కనుక మన ముఖ వర్చస్సు మారుతుంది, మన రూపం మారుతుంది, మన మాటలు మారుతాయి, మన క్రియలు మారుతాయి, మన జీవితమే మారుతుంది ప్రార్థన చేస్తే. హల్లెలూయా.